నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజధానిలో 300 ఎకరాల సేకరణకు నవంబర్లో నోటిఫికేషన్. చివరి వరకు సమీకరణకు ప్రయత్నిస్తామన్న ప్రభుత్వం. పప్పు దినుసుల వర్తకులతో మంత్రి సునీత చర్చలు సఫలం. రేపటి నుంచి కిలో 140కి విక్రయించేందుకు కుదిరిన అంగీకారం. నవంబర్ 1 నుంచి ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం తప్పనిసరి. ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని రవాణా శాఖ హెచ్చరిక. దేశంలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు సాధారణ వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా. బీహార్లో 3వ విడత పోలింగ్ ప్రశాంతం. 53% నమోదు. గెలుపు తమదేనని ఎన్డీఏ నేతల ధీమా. భారతీయ దంపతులకే అద్దె గర్భాల అవకాశం. ఇతరుల్ని అనుమతించబోమని సుప్రీంలో కేంద్రం ప్రమాణపత్రం. అందరికీ అందుబాటులో ఇంటర్నెట్ సేవలు. అంతర్జాల తాటస్థ్యానికి పూర్తి మద్దతిస్తామన్న జుకర్బర్గ్. నేపాల్ నూతన రాష్ట్రపతిగా విద్యాదేవి బండారి. ప్రత్యర్థిపై 131 ఓట్ల తేడాతో విజయం.